హాయ్ ఫ్రెండ్స్, ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సార్, కార్తీక పౌర్ణమి అన్నట. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఏరియాలో కొంచెం స్పెషల్ ఉంటాయి. జాతర బుగులోని వెంకటేశ్వర స్వామి అని కొత్తగా జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. పాండలగుట్ట మీకు తెలిసే ఉంటుంది, తిరుమలగిరి దాని పక్కనే జాతర. ఈరోజు మనం షూట్ చేసి ఆ జాతరలోనే మీకు ఇక్కడ చూసినా కనబడుతుంది అనుకుంటా. దాంతో పాటు కార్తీక పౌర్ణమి అంటే దీపాలు స్పెషల్ అంటారు కదా, కార్తీక దీపం వంటలక్క అట్లా. అక్కడ మనకడ ఏంటంటే కొండ మీద పెద్ద దీపం ఉంటుంది, గండ దీపం, ఇది స్పెషల్. కింద వెంకటేశ్వర స్వామి ఉంటాడంట, మీద కొండ మీదకి ఎక్కితే పెద్ద గండ దీపం ఉంటుందంట. మనం ఈరోజు అవన్నీ కవర్ చేస్తూ మనం కూడా జాతరను చూస్తాం, దేవుని దర్శనం చేసుకుందాం. థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని ఫాలో కండి. వీడిని కూడా అరే మనం చెప్పరా హాయ్ అని. మనోడు తాత నేను పోతానా, జాతర పోతానా, అత్తరే అపిలాను. సరే సరే నేను పోతాను, నువ్వు ఆడ కలుసుకో. సరే ఆడ కలుసుకుందాం. బాడకాలు సార్లు ఫోన్లు చేస్తున్నా చక్కగా ఎత్తారు, చక్కగా రారు. ఆ ముండ కొడుకులు ఎట్టారో ఆ బాడతాం. సరే దా కూర్చుందాం, దా మంచిగా ఉన్నాయని తిందా వల్ల ఎండ పెడదాం. ఇవాళ ఎండ పెట్టుడే బాడకాలు. మరి తినడానికి ఏమైనా రెడీ చేసినా? చేసిన రొట్టెలు చేసిన, పూరీలు చేసిన, ముద్దగారలు చేసిన, ఎన్ని చేసినా దండిగా అనిపిస్తాను. ఇంకా అత్తలేరు వాళ్ళు. వాటర్ వద్దా మనకు, మంచినీళ్ళు. అత్తరు పోదాం కానీ ఇంట్లో చెప్పినావా? చెప్పిన. మీ అమ్మకున్న మీ డాడీకి ఏం చేయాలన్నా మరి ఇంతసేపు అంటే ఆటో సార్ రావద్దా? నేను గారు లేడీ చేసిన, ఆయన లేడీ చేసిండు. ఏవకొని పోతే ఓకేతో అరే తింటానా కదరా? ఓరి నీకు బొక్క కోసం అర పోయేది. సరే పోదా ఎక్కుదాం పా. అన్ని దేపో సామాన్ దేపో, పోయి సామాన్ పట్టుకురా పో. ఏం లేతే మరి ఏం లేతే? సరే తినుకుంటా దేపో పా, పోదా పా సామాన్ తెద్దాం పా. సిగ్గునా కొంచెం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఉన్నాయి సెల్లు ఆ బూజుల పారిపో, మళ్ళీ సిగ్గునా అంట మనమే కొంచెం సెల్లు వద్దు వద్దు కానీ అక్కడికి వద్దు. పోదాం, రెడీ అవుతుంది. ఇంకెప్పుడా పిల్ల నాకు రానే ఫోన్ ఎత్తురా, అక్కడికి వస్తావరా నువ్వు? పోదా ఎటు పోదు కళ్ళ కత్తగా కళ్ళు పోదా కాదు కానీ పోనాడు. హాయ్ ఫ్రెండ్స్, రెడీ అవుతున్నాం. అంతా రెడీ అయ్యారు, ఆటో స్టార్ట్ అయింది. అందరూ ఆటోలు వెళ్తారు, మేము ఒక ముగ్గురం బండి మీద వెళ్తున్నాం. మనం పోయినాక జాతరలో ఎట్లున్నది వెళ్ళే అంటే వెహికల్స్ ఎట్లున్నాయి, ఎడ్ల బండ్ల మీద వెరైటీ బొమ్మలు పెట్టుకుని వస్తారు, ఏనుగు బొమ్మలు, గుర్రాల బొమ్మలు అట్లా. మనం రెడీ అయ్యారు. వాళ్ళు బండి కడతారు ఫ్రెండ్స్. కొంతమంది మేకలతో అంటే పోతులు ఉంటాయి, పెద్ద పోతులు, వాటితో కూడా కడతారు బండ్లు. మేక పోతులతో ఎడ్ల బండి మాక్సిమం చాలా మంది చూసి ఉండరు. అవన్నీ మీరు చూస్తారు ఎట్లుంటుందో జాతర. వస్తే చూపిస్తాం, మాక్సిమం వస్తే చూపిస్తాం, రాకపోతే మేము కూడా ఏం చేయలేం కదా. మొత్తానికి అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు. నేను జాతర కూడా ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు పోలే. ఇప్పుడు కూడా వీడియో కోసమే పోతానా అంతే తప్ప భక్తితో ఇదే కాదు. ఇక్కడ ఎప్పుడు భక్తి సరిపోతుంది. వచ్చిన వాళ్ళు చాలా మంది అంతే.
పోదాం, పోయినందుకైతే దర్శనం చేసుకుందాం అంతే. ఓకే ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నాం మనం. అలా కలుసుకుందాం మనం. బాగా ఫ్రెండ్స్, మేము బండి మీద పోతున్నాం ఫ్రెండ్స్. బాగా చెప్తాను, పోదురు వచ్చుడు లేదు మళ్ళీ రాడిగా అడగలుద్దాం. పా స్టార్ట్ చేయి, బండి స్టార్ట్ చేయి. మైక్తో సాగు, దాన్ని పట్టుకుని ఇబ్బంది అవుతాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గోడి కొత్తపల్లి ఫస్ట్ ఊరు, మా విలేజ్ నుంచి ఫస్ట్ ఊరి మనదే ఆటో. చూడండి ఫ్రెండ్స్, అబ్బా స్కై ఎంత బాగుందో చూడండి. ఇట్లా ఇట్లా ఏమంటారా ఇట్లా 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 ఉంటాయి బండ్లు మంచిగా. ఇంకా మార్నింగ్ బాగుంటాయి కానీ మా వాళ్ళు చాలా లేట్ చేసిందండి, చాలా బాగా లేట్ చేసిండు. కానీ మా ఊరి ఉన్నట్లే ఇంతకుముందు ఇక్కడ పెట్రోల్ చూసినది. ఇక్కడ ఏం కొనుక్కోవాలంటే ఇక్కడనే కొనుక్కోవాలి, ఎందుకంటే అక్కడ ఇదేనా అనుకో రేట్ బాగా ఉంటుంది. ఒక్కటే ఎంత 25? నేను తీసుకున్నావు ఊరంతా తీసుకొచ్చింది ఇక్కడికేనా? తెలిసిగా సుడిగాలి సుధీర్ రాజా. కానీ ఆంటీ ఒక 5 రూపాయలు తక్కువకి ఇచ్చింది. యాక్చువల్గా బయట 20 రూపాయలు కానీ ఆంటీ 20 రూపాయలు. బ్యాచ్ ఫ్రెండ్స్, బ్యాచ్ సాధన్ బ్యాచ్ చెప్పుల్లి. బాయ్ ఫ్రెండ్స్, మనం మళ్ళా కలుసు. అది తెచ్చిలా, అది తెచ్చిలా తెల్లది తెల్లది తెచ్చిలా. ఎందుకంటే అదే కాదు మంచిలా అవి పప్పుని. మా ఊరు గ్యాంగ్ ఫ్రెండ్స్, అదంతా కొంతమంది జాతర చూసుకొని రిటర్న్ అవుతారు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు పోతాను అంటే చాలా మంది ఎర్లీ మార్నింగ్ 6కి 7కి అట్లా వెళ్ళిపోతారు. ఈ టైం వరకు దర్శనం చేసుకుంటారు, రిటర్న్ అవుతారు. అట్లా ఇప్పుడు పోయిన ఏంటంటే నిమ్మలంగా సాయంత్రం వరకు మంచిగా వాళ్ళు పొద్దున పెట్టలు ఏంటంటే పోయి దర్శనం చేసుకుని డైరెక్ట్ వచ్చేస్తారు అన్నట్టు. మనది అట్లా ఉంటుంది కదా, మనల్ని కుక్కగా ఉన్నాయి, ముక్కగా ఉన్నాయి, పులిహోర ప్యాకెట్లు ఉన్నాయి, పెద్ద కథ ఉంటుంది. చూద్దాం మనల్ని ఎంత కథ పడతారు. అదలు పడితే అయితే అక్కడ కట్టేసి కొడుతుంది. చిలుక నవ్వుతాను చిలుక. ఈ రోజు ఒక 3 days స్పెషల్ బస్సులు ఉంటాయి పర్కాల నుంచి. చూడండి బొగ్గులోని జాతర స్పెషల్. సమ్మక్క సారక్క ఫస్ట్ సమ్మక్క సారక్క గద్దె. అది సమ్మక్క సారక్క గద్దె అవుపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మేము అవపడం ఇందులో మ్యాక్సిమం అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో, ఎందుకంటే జాతర కాబట్టి మనం ఎంత కంట్రోల్ చేసినా డిస్టర్బెన్స్. పెద్ద క్యూ ఉంది కింది నుండి మీది వరకు. అక్కడ ఆ సెంటర్లో మా దేవుడు ఉంటాడు అన్నట్టు. ఇంకా మీద అవుపిస్తున్నారు ఫ్రెండ్స్. జూమ్ చేస్తే బ్లర్ అయితే అని జూమ్ చేస్తాను. ఈ హాస్పిటల్ కూడా ఉన్నాయి కట్టండి ఇక్కడ. దిస్ ఈజ్ ఎంట్రన్స్ ఆఫ్ గుట్ట, బొగ్గులోని గుట్ట. యాక్చువల్గా ఇది తిరుమలగిరి గ్రామానికి సంబంధించింది అనుకుంటా, ఎందుకంటే మ్యాక్సిమం వెళ్ళాడినా తిరుమలగిరి దగ్గర అని చెప్తారు. ఇది చెట్టు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చే ప్రతి వెహికల్ ఈ చెట్టు చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ తిరిగినాకనే ఒక లొకేషన్ చూసుకుని అక్కడికి వెళ్ళిపోతారు. అయితే ఫ్రెండ్స్ చెట్టు అయితే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే మనం కొంచెం లేట్గా వచ్చినాం కాబట్టి ఇక్కడ రష్ అనేది లేదు. ప్రతి వెహికల్ అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వెహికల్ చెట్టు చుట్టూ తిరుగుతుంది కంపల్సరీ. ఆ డిస్టర్బెన్స్ చూసారా, కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నది, కొంచెం అర్థం చేసుకోగలరు. ఇట్లా బండ్లను కూడా అట్లా పట్టుకొని చెప్తారు, ఎంత బండ్లను కూడా ప్రతి వెహికల్ తిరుగుతుంది ఇట్లా దగ్గర నుంచి. మరి ఇట్లా ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. కొబ్బరికాయలు, ఉండీలు, చూసుకుంటే కొని రా వేస్తారు మరి వాళ్ళు. మెల్ల బందోబస్తు చూడండి, పోలీస్ బందోబస్తు కూడా ఉంది. మనలో కొంచెం వెయిట్ చేద్దాం.
పక్కకి ఎక్కడ నాకు వదిలేబెట్టు బండి మెల్ల. పార్కింగ్ ఏరియా ప్లేస్ ఇది, పార్కింగ్ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, అవి బండ్లు వచ్చే బండ్లన్నీ ఆ చెట్టు చుట్టూ తిరిగి వస్తాయి. వచ్చినాక మంచి స్పాట్ చూసుకొని వెళ్తారు. ఆ గుట్ట అవుపిస్తున్నా ఫ్రెండ్స్, అది గుట్ట మెయిన్. మామిడి కొబ్బరిగా కొడతాడట. మామిడి ఏమని మొక్కుంటాడు, ఏడి వేళ దొరకదని మొక్కుంటాడు వచ్చి. మనదే ఫ్రెండ్స్ వెహికల్. చూడండి ఫ్రెండ్స్, జంగల్ మొత్తం మ్యాక్సిమం కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక చిన్నపాటి మినీ మేడర్ అనుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి. అండర్లైన్ చేసుకోండి, వెంకటేశ్వర స్వామి. అక్కడ ఫస్ట్ ఎంట్రీలో సమ్మక్క సారక్క చూసినాం కదా, మామూలు చూసినాం. ఆటో ఎడిపోయింది అంటాడు మనం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీద అవుపిస్తున్నారా జనాభా మీద, అక్కడ గణదీపం ఉంటుంది. అక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు సెంటర్ అక్కడ కొంచెం రెండు బండల మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ టెంపుల్ అన్నట్టు. అంటే ఎట్లా అంటే ఏదో టెంపుల్ గుడి ఉంటుందని కాదు, కాకపోతే మేబీ నేర్చుంటాడు ఆ బండకే వెంకటేశ్వర స్వామి నేర్చుంటాడు. అక్కడనే దర్శనం అని అంట. లైన్స్ చూపిస్తున్నారు అందరూ. స్కై వ్యూ కూడా బాగుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు. వచ్చి ఇంచుమించు ఒక మేడారం అనుకోండి ఫ్రెండ్స్. ఇక కాకపోతే రష్ అంతా ఉండదు, ఎందుకంటే చుట్టుపక్కల అంతే మన ఏరియా వరకే, ఇట్లా రేగొండ మండల్ కొంచెం డిస్టెన్స్ వరకే అంతా కవర్ చేస్తారు అంతే. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, వెహికల్స్ అట్లా వినాయకుడిని మీద దేవుని పెట్టుకుని వస్తారు. అది ఏంటిది అనేది మనకు కూడా తెలియదు. ఒకసారి అక్కడికి పోయి అడుగుదాం మరి. అడిగానంటే మనకు కొంచెం సిగ్గు అవుతుంది. ఇట్లా ఏనుగు, మేకలు, గుర్రాలు అట్లా పట్టుకొస్తారని. ఇట్లా అన్న, ఇది మీరే పెట్టుకొస్తారా, అందరు పెట్టుకొస్తారా అన్న? ఇట్లా ఇది మొక్కున్న వాళ్ళు చెల్లిస్తారు అన్నట్టు, ఏనుగ వాహనం దేవునికి. ఇంతకంటే పెద్దవి కూడా వస్తాయి మొత్తం. అంటే పవా బండ్లు, గుర్ర బండ్లు వస్తాయి మొత్తం. ఇంట్లో ఇట్లా ఇప్పుడు మేకలు పెట్టుకొస్తారు కొందరు, కొంతమంది గుర్రాలు పెట్టుకొస్తారు, కొంతమంది ఏనుగు, ఇంకా పవా బండ్లు అని ఇంకా వేరే వస్తాయి. అంతేనా? మీది ఎక్కడ? మాది జూకల్, చిట్యాల మండలం. చిట్యాల మండలం. ఇట్లా రేగొండ, చిట్యాల ఈ చుట్టుపక్కల మాత్రమే చాలా మంది తెలుసు జాతర. అందరికి తెలియకపోవచ్చు మేబీ. మొక్కు అంటే ఇప్పుడే వచ్చిలా, మొక్కు ముట్టించిలా? మొక్కు వెళ్ళిపోయింది. అంటే చుట్టూ తిరగగానే మొక్కు వెళ్ళిపోయింది. అంటే అక్కడ చెట్టు చుట్టూ తిరిగితే అయిపోయినట్టే. అయిపోయినాయి. పైకి వెళ్ళి మొక్కులు కొబ్బరికాయ ఇట్లా కొట్టి మొక్కు. అంటే మన అంటే ఇట్లా ఈ బండ్లు ఉన్న వాళ్ళు జస్ట్ బండి చుట్టూ తిరిగితే అలా మొక్క అయిపోయినట్టే అన్నట్టు. ఇక తర్వాత దేవుని కాడికి దర్శనం చేసుకుని తర్వాత మనకు తెలిసిందే కదా ఇక. సరే, చెట్టు అన్నది అదే అది ఏం చెట్టు అన్నది? స్తంభం చెట్టు. స్తంభం చెట్టు. చెట్టు పేరే స్తంభం చెట్టా? మాక్సిమం వేరే గుళ్ళ కాడ విప్ప చెట్టు ఏదో ఉంటుంది దాని పేరు, కానీ జమ్ చెట్టు కాదు, విప్ప చెట్టు ఏమో అంటారు. కాబట్టి స్తంభం చెట్టు అని. అంటే మనం మాక్సిమం ఇప్పసారా అంటాం చూడు, ఆ చెట్లేనా ఇప్ప చెట్టు అంటే? తెలియదా? మేబీ ఇప్ప చెట్టు అంటే ఇప్పసారా మనకు బాగా అంటారు కదా, మేబీ అదేనో కాదా అని. అంటే ఆ చెట్టు చుట్టూ తిరిగితే ఈ వాహనం తిరిగినట్టు దేవునికి ముక్కు ముట్టినట్టు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది అంటే ఇక మనం మళ్ళీ సపరేట్గా దేవుని కాడికి పోయి దర్శనం చేసుకుంటాం. ఈ మొక్కు మాత్రం చెట్టు కాడ తిరిగితే ఈ మొక్కు ముట్టినట్టు. ఓకే ఫ్రెండ్స్, అది దేవుని కాడికన్నా పోతారా మీరు? అసలు పోతారా? మంచిగా కోరుకోవాలి. లొకేషన్ సెట్ అయింది. ఇక్కడ ఇదే మన లొకేషన్. కొంచెం ఇక్కడ అటు కొంచెం లోపలికి, ఇక్కడ ఇంకా మస్తున్నాయి. దర్శనానికి పోతాలి ఫ్రెండ్స్. అందరూ దర్శనానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. వెనక ట్రాక్టర్ వచ్చింది, కొంచెం డిస్టర్బెన్స్. రండి, వాడికి ఇట్లా అన్నీ పెట్టుకున్నారా? నడవండి. అమ్మా పోతాను, జాగ్రత్త ఉన్న అత్తే పురుగు బుష. కంచెలు స్టార్ట్ అయ్యి ఇలా అక్కడ మీదికి వెళ్తారు. చెట్టు ఆఫీస్ చూడండి అక్కడికి. ఇక్కడ ఎవరైనా తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడనే ఇస్తారు ఫ్రెండ్స్, కానీ ఎవరు రెడీగా లేనంటున్నారు. పోదాం, మీదికి వెళ్దాం. దిస్ ఇస్ ద వ్యూ. చూడండి, కొంచెం వీడియో లెంత్ అయినా కూడా కొంచెం చూడండి, ఎందుకంటే అందరినీ కవర్ చేయాలి కాబట్టి. ఎంట్రన్స్ ఫ్రెండ్స్, పైనకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఇది చాలా దూరం ఉంటుంది. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఉన్నారు. పదండి వేస్తా ఉన్నాయా? అయ్యి ఇక మనోడు వనం డబ్బులు వేస్తాడు. ఇక్కడ ఇది ఉండే ఈ కంచెలు కానుకలు స్టార్ట్. బొట్ట ఇక్కడ బందోబస్తు కూడా ఉంది ఫ్రెండ్స్. పోలీసు బందోబస్తు బాగానే ఇచ్చిండు.
కంచెలు స్టార్ట్ వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నట్టు ఇక్కడ కంచెలు పాదయాత్ర షురు. పదండి మీరు వాళ్ళే మేము ఎలాగతాం. ఇట్లా ఎన్ని మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు, కానీ దూరం అయితే బాగానే ఉంటుంది. చాలా పైనకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది అయ్యారు ఫ్రెండ్స్, తొందరగా పోయి ఉంటే బాగుండేది. బాగా రష్ అయింది, చాలా రష్ అయింది ఇక్కడ. ఏ టైం అయితే తెలియదు, మ్యాక్సిమం 2-3 కావచ్చు. ఇక్కడ మెట్లు చాలా అంటే చాలా ఎత్తున్నాయి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా చాలా కష్టం అవుతుంది. మనోడు చెమటలు కప్పుతాను ఇక్కడనే, నీకు ఎక్కడికి సరిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ గంటా దీపం అని దీని వెనకాల, అది ఇంతగా లాంగ్ ఉంటాయి ఫ్రెండ్స్. దేవుడు ఎత్తున్నాడు, దేవుడు ఎత్తున్నాడు అంటే ఏమనుకున్నా కానీ చాలా ఎత్తున్నాడు. అటు మెట్లు ఉండవు, ఏముండవు, మీకు చూపిస్తా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ప్రసాదం ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి ప్రసాదం. ఇక్కడి షిఫ్ట్ అన్నట్టు, మళ్ళీ అతను ఎత్తుకున్నాడు కదా, ఇప్పుడు ఇతను తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే అంత ఎత్తు ఉంటుంది, ఎత్తలేరు. మాకు కూడా చూసాం వస్తుంది. ఎంత ప్యాకెట్ బ్రో? 15 రూపాయలు ఉన్న ఫ్రెండ్స్ ఒకటి. అట్లా అట్లా ఉంటుంది జనాభా. ఫుల్ వస్తారు, ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా ఫుల్ అవుతారు. ఇక్కడ ప్రసాదం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినా గీడి దాకానే వచ్చేది ఫ్రెండ్స్, మళ్ళీ కిందికి పోయేది. ఎందుకంటే మనోడు తాగొచ్చేది కదా, ఇక్కడ పోవడతో తేడి గుట్టేటి అట, కిందికి పెట్టాడు అట్లా. ఎవరన్నా తప్పు చేసి ఉంటే మన గాని తాత అక్కడ, మన తాత అక్కడ పైసలు బాగుంది. మా వనం పని అయిపోయింది ఇక్కడ, డిచ్ మా వనం కారిపోతానే చెమటలు. ఆయన బాగా రష్ ఉందంట. మా బ్యాచ్ మాకన్నా ముందు ఆగింది అక్కడ. మామూడు అలసిపోయిండు, ఆటర్ లేక నీళ్ళు తాగుతాను. ఏమైంది ఇక్కడ ఆగిపోడా? పైన కూడా పైన కూడా ఏనాద్దా అన్న? అసలు దేవుడు అరే కొంచెం పక్క కొట్టరా, తినుకుంటా పోయి ఆగిరు వాళ్ళు దారి పైనకి రారు. నాగరాజు బాబును పెద్ద రాగటి పైన కొట్టలేదు అన్న. దర్శనం కన్నా సెల్ఫీస్ ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. అమ్మాయి బాగుంది తీసిన. బారా నాని ప్రత్యేక దర్శనం అంట, స్పెషల్ దర్శనం 100 రూపీస్ ఒక్కరికి. ఇక్కడ నుండి స్టార్ట్ ఫ్రెండ్స్, ఇక పైనకి ఎక్కడం చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ఫుల్ జనాభా ఉన్నారు ఫ్రెండ్స్, కనీసం ఒక 2 hours పడతా అంట. మళ్ళీ కెమెరా కూడా అలో చేస్తట్లేరు, ఫోన్ ఇస్తలేరు, అందుకే ఇక్కడ ఆగినాం. అదే అర్థమైతే ఏం చేయను, చూడండి ఒకసారి రష్ చూస్తే అర్థమైతే. ఇందుకే ఫుల్ ఫుల్ ఫుల్. ఇప్పుడు కిందికి పోవడం కూడా కష్టమయ్యేటట్లేదు, చూడండి చూడండి, ఫుల్ రష్ అయింది అప్పటికిప్పటికి. అదే ఏం చేయను అర్థమైతే లేదు. ఒకవేళ ఇక్కడ వీళ్ళని పర్మిషన్ తీసుకుని పోదాం అన్నా కూడా అక్కడ వేరే వాళ్ళు లోపలికి పోనీయారంట. దేవుని చూపిద్దాం అనుకున్నాం కానీ దేవుడు అడ్డంకి పెట్టింది. ఫ్రెండ్స్ కంచెలు పైనకి వెళ్ళాలి లోపలికి, అక్కడ దేవుడు ఉంటాడు. దర్శనం చేసుకొని అందరు రిటర్న్ అవుతారు. ఇక్కడ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, చాలా మంది ఉంటారు ఇక్కడ. మా గ్యాంగ్ ఇక్కడనే ఉన్నది, వాళ్ళ అన్నయ్య చూస్తారు.
బ్లర్ అవుతుంది, ఎందుకో తెలియదు. చాలా అంటే చాలా రష్ ఫ్రెండ్స్. ఈ వ్యూ ఫ్రెండ్స్ ఎంత రష్ ఉందో చూసారా. మళ్ళీ ఇది చాలా హైట్లో ఉంటుంది. ఎవరో డిఎస్పీ అంట ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి స్పెషల్ అంట. ఇక్కడ లైన్ గేట్లను పక్క పెట్టి వాళ్ళని లోపలికి తీసుకొస్తారు మన అధికారులు. చూడండి, ఏం చూస్తారు లైవ్లో చూపెడతాం మీకు మన కాడ జరిగే అన్నీ. ఈఐపీ స్పెషల్ దర్శనం. ఈఐపీలు ముందు వేదాల్లో టికెట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ కెమెరా తీయరాట్లేదు, సరిగ్గా పొజిషన్ బాగాలేదు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ మనం. ఇంకొక 15 మినిట్స్. చాలామంది ఉన్నారు ఇక్కడ. హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక్కడ ఆగబట్టి. బయటకు లోపలికి రానివ్వట్లేదు ఫ్రెండ్స్, అక్కడ నుండి బయటకు పంపిస్తారు. అక్కడ స్పెషల్ ఫోర్స్ ఉంది, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఆ నుండి బయటకు పంపిస్తారు. జస్ట్ చూడడం రావడం అంటే కెమెరా మాత్రం కింద పడకూడదు. ఇక్కడ హనుమాన్ ఉంది, హనుమాన్ దేవుడు ఉంది. లోపలికి వెళ్దాం మనం. వచ్చినాము ఫ్రెండ్స్. ఒకసేపు పోతున్నాం బ్యాక్ సైడ్. చూద్దాం మనం ముందుకెళ్దాం. ఆడ ఉండని ఏడు కూడా మనం చూద్దాం దూరం. స్పెషల్ ఫోర్స్ వాళ్ళు బయటకు పంపిస్తారు. లోపలికి వచ్చినాం చూద్దాం. ఆరాంతో ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాయి, బయట పైన కొట్టడం లేదు దేవుడి దగ్గర. సారీ ఫ్రెండ్స్, దేవుడిని చూపెట్టలేకపోయినా వాళ్ళు కెమెరా గుంజుకున్నారు, కెమెరా లాగేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం. కాకపోతే గంట దీపం చూపిస్తాను మీకు. కెమెరా చాలా రష్ అంటే చాలా రష్. ఏమంటున్నారు ముందు అన్న ఛానల్ ఏదో ఒకటి ట్రై చేద్దాం. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.